మాట్లాడతాం ఈసారి అని చెప్పేసి భయంకరంగా మాట్లాడాడు. ఇవాళ మనం 1 year జరిగే వరకే మన విలువ అనేది పబ్లిక్ తెలిసింది. తల్లిదండ్రుల విలువ కూడా ఉన్నంత వరకు తెలియదు. తల్లిదండ్రుల విలువ పోయిన తర్వాత అయ్యో ఎంత తప్పు చేసినాం కదా అని బాధపడతాం. ఇవాళ తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఎంత బాధపడుతుండ్రో ఇవాళ మన ప్రభుత్వం కేసీఆర్లు ఓట్టుకున్న వాళ్ళు కూడా అయ్యో ఎంత పని చేస్తే అని బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి దయచేసి. కనుక దాన్ని ఓడిపోయిన దానికి 100 కారణాలు ఉన్నాయి. అన్ని అబద్ధాలు, రకరకాల ప్రచారాలు, ఒక్కొక్క దగ్గర ఒకటి మనకు అనేక రకాల ప్రచారాలు చేసి ఓడగొట్టిండ్రు. ప్రజలు తేరుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చూస్తున్నాం. చాలా మంది మీకు కూడా తెలిసి 3 సంవత్సరాలు ఆగాలా సార్, 4 సార్లు ఆగాలా సార్, తొందరగా వచ్చినట్లు ఏమైనా చేయండి సార్, ఏమైనా ఉందా చెప్పండి సార్, ఏమైనా మార్గం చెప్పండి సార్ అని మేము వెతుకుతూ ఉన్నారు. మనకన్నా ఎక్కువ వాళ్ళు బాధపడుతున్నారు. ఎన్ని రోజులు వెయిట్ చేయాలబ్బా, ఎట్లా చేద్దాం అనేది. 1 కోటి మంది హైదరాబాద్లో కూర్చుంటే వారం రోజులు మళ్ళా ఎలక్షన్ వస్తుందంటే 4 కోట్ల మంది వచ్చి కూర్చునే పరిస్థితి ఉంది. ఇవాళ ఉందా లేదా చెప్పండి. కనుక ఇవాళ మళ్ళా భవిష్యత్తు ఉంది. మనకు కేటీఆర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కీలకమైనటువంటి మనకు స్థానం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నిరుత్సాహపడకుండా దయచేసి మాజీ కౌన్సిలర్ అయినా, మాజీ వైస్ చైర్మన్ అయినా అనుకోకుండా మీరు కూడా మళ్ళీ ఎలక్షన్లో వచ్చేంత వరకు మీరు చైర్మన్లు కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కూడా చెప్పి వార్డులలో పర్యటిస్తూ మనం చేసిన పనులు చెప్తూ మరి ప్రభుత్వం మనం వచ్చినప్పుడు ఎన్ని నిధులు ఇచ్చింది, ఇప్పుడు ఏం చేసింది, ఉన్న నిధులు ఇచ్చిన కేటీఆర్ గారు ఇచ్చిన పైసలన్నీ క్యాన్సిల్ చేశారు. చాలా మున్సిపాలిటీలలో అనేక రకాలుగా మనం అన్ని క్యాన్సిల్ చేసారు. అవే వర్కులు తిరగబెట్టి అటు పెట్టి డ్రామా చేస్తుండ్రు. ప్రజా సమస్యల మీద ప్రతి వార్డులో మీరందరూ కూడా కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఏమి హామీలు ఇచ్చారో ప్రధానమైన హామీల మీద దృష్టి పెట్టి ఇవి ఎప్పుడు చేస్తారు, ఏ లోపల చేస్తారు అనేటువంటి కార్యక్రమం మీద ఉండాలి. 100% లోకల్ ఇష్యూసే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రతి కౌన్సిలర్ ఎప్పుడైతే ప్రజల్లో ఉంటాడో ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని నిరుత్సాహపడవద్దు. రేపు భవిష్యత్తులో మళ్ళా 10-15 సంవత్సరాలు ఖచ్చితంగా మన పార్టీ ఉంటుంది, మన నాయకుడే ఉంటారు. కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి పోయినోళ్ళు దళిద్రం పోయింది అనుకున్నాం. ఉన్నోళ్ళ కాడికైనా మంచిగా ఉండాలి. కొట్లాడాలు పంచాయతీలు లేకుండా సమన్వయంతో ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు పార్టీకి నిలబడిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మండలిలో ప్రతిపక్ష నేత, పెద్దలు, పార్టీ ఫౌండర్ మెంబర్, సీనియర్ నాయకులు శ్రీ మధుసూదన్ చారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. సభాధ్యక్షులు గౌరవనీయులు